ఈ వీడియోను మొదలుపెట్టే ముందు ఒక మాట. ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి హాలీవుడ్ థ్రిల్లర్ కథలు కావు. అవి నిజ జీవితంలో గాయపడిన పిల్లల, యువతుల సాక్ష్యాలు. డబ్బు, అధికారం, ప్రసిద్ధి కలిసి ఎంత భయంకరంగా మారుతాయో చూపే డాక్యుమెంట్లు. అందుకే ఈ కథను జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. నెమ్మదిగా, బాధ్యతగా మాత్రమే చెప్పాలి. జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి బయట ప్రపంచానికి ఒక విజయవంతమైన ఫైనాన్షియర్గా కనిపించాడు. పెద్ద వ్యాపారులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అందరితో పరిచయాలున్నాయి. కానీ ఆ మెరుపుల వెనక మరో చీకటి ప్రపంచం ఉండేది. మైనర్లను ట్రాఫికింగ్ చేయడం, వారిని దుర్వినియోగం చేయడం, శక్తిమంతుల కోసం సేవలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కోర్టు రికార్డుల్లో నమోదైన ఆరోపణలు. 2019లో అతను అరెస్ట్ అయ్యాక అసలు కథ బయటకు రావడం మొదలైంది. పోలీసులు అతని ఇళ్లలో దొరికిన నోట్బుక్స్, ఫొటోస్, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ లిస్ట్స్ ఇవే ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్గా పిలుస్తున్నారు. అవే డాక్యుమెంట్లు. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఆ లిస్టులో పేరు కనిపించింది అంటే వాళ్ళు తప్పు చేశారని అర్థం కాదు. కొందరు నిజంగా పరిచయస్తులే కావచ్చు. అందుకే మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎప్స్టీన్ దగ్గర ఒక ప్రైవేట్ జెట్ ఉండేది. మీడియా దానికి లోలిటా ఎక్స్ప్రెస్ అనే పేరు పెట్టింది. ఆ విమానం ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎవరు ప్రయాణించారు అనే లాగ్స్ ఇప్పుడు విచారణలో కీలక ఆధారాలు. అలాగే అతని ప్రైవేట్ దీవి కూడా ఉంది. దాని పేరు లిటిల్ సెయింట్ జేమ్స్. అక్కడ ఏం జరిగిందో అనేక మంది బాధితులు కోర్టులో చెప్పారు. వాళ్ళ మాటల్లో ఒకే ప్యాటర్న్. ముందుగా మసాజ్ పని అని తీసుకెళ్తారు, తర్వాత వాళ్ళని దుర్వినియోగం చేస్తారు, తర్వాత బెదిరింపులు చేసి వాళ్ళపై అత్యాచారం చేస్తారు, తర్వాత వాళ్ళని చంపేస్తారు. ఇంకా మనకు వినిపిస్తున్న నిజమేంటంటే ఆ మానవ శరీరాల్ని చంపేశాక వీళ్ళు తినేవాళ్ళు అని కూడా చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవస్థ ఒక్కడితో నడవలేదు. అతని ప్రధాన భాగస్వామి గిస్లెన్ మ్యాక్స్వెల్. ఆమెకు 2021లో కోర్టు శిక్ష విధించింది. కోర్టు స్పష్టంగా చెప్పింది, ఇది వ్యవస్థీకృత నేరం, అంటే ఒక వ్యవస్థ మొత్తం చేసిన నేరం అని. అంటే ఒక నెట్వర్కే పనిచేసింది. డబ్బు ఇచ్చేవాళ్ళు, పిల్లలను తీసుకొచ్చేవాళ్ళు, మౌనాన్ని కొనుగోలు చేసేవాళ్ళు, చాలా లేయర్లు ఉన్నాయి. ఇప్పుడు బయటకు వస్తున్న ఫైళ్ళలో ఏముంది? మొదట బాధితుల వాంగ్మూలాలు ఉన్నాయి. రెండోది ఎప్స్టీన్ రాసుకున్న కాంటాక్ట్ డైరీలు. మూడోది ఫోటోలు, మెసేజ్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు. నాలుగోది అతని కంపెనీలు, ట్రస్ట్లు ఎలా పనిచేశాయో అనే వివరాలు. ఇవన్నీ కలిపితే ఒక భయంకరమైన, ప్రపంచం చూడలేని ఒక విచిత్రమైన చిత్రం కనిపిస్తుంది. అధికారం ఉన్నవాళ్ళు నేరం చేయడానికి ఎంత సులభంగా రక్షణ వ్యవస్థ నిర్మించుకుంటారో మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇక్కడే అసలు ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో చాలామంది ఈ ఫైళ్ళలో పలానా పెద్ద పేరు ఉంది, అతను కూడా దోసే అని వీడియోలు చేస్తున్నారు. అది న్యాయం కాదు. కోర్టు నిర్ధారించని విషయాలు మనం నిజాలుగా చెప్పకూడదు. ఈ కేసులో చాలామంది పేర్లు విచారణ దశలోనే ఉన్నాయి. కొందరు సాక్షులుగా మాత్రమే ఉన్నారు. ఆ తేడా మనం స్పష్టంగా చెప్పాలి. ఈ కథలో అత్యంత బాధాకరమైన భాగం బాధితుల జీవితం. వాళ్ళు ధనవంతులు కాదు, ప్రసిద్ధులు కూడా కాదు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలు. మంచి ఉద్యోగం, చదువు, డబ్బు అనే ఆశ చూపించి వాళ్ళను ఈ నెట్వర్క్లోకి లాగారు. చాలామంది ఇప్పటికీ మానసిక చికిత్సలో ఉన్నారు. వాళ్ళకి న్యాయం ఇంకా పూర్తిగా జరగలేదు. ఎప్స్టీన్ 2019లో జైల్లో మరణించాడు. అధికారికంగా అది ఆత్మహత్యగా ప్రకటించారు. కానీ దానిపై అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. కెమెరాలు ఎందుకు పనిచేయలేదు? గార్డులు ఎందుకు నిద్రపోయారు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇప్పటికీ లేవు. అందుకే ఈ కేసు ముగిసిపోయిన కథ అయితే కాదు. ఇప్పుడు ప్రపంచం అడుగుతున్న పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ ఫైళ్ళతో నిజంగా న్యాయం జరుగుతుందా అని. డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్లకు శిక్ష వేస్తారా అని. చరిత్ర చూస్తే సమాధానమైతే మనకెక్కడ దొరకట్లేదు. కానీ ఒక మార్పు మాత్రం వచ్చింది. బాధితులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు.
మీడియా ప్రశ్నిస్తోంది. కోర్టులు నెమ్మదిగా కదులుతున్నాయి. మనకు ఈ కథ ఎందుకు అవసరం అంటే, ఇది అమెరికా దేశపు కేసు మాత్రమే అనుకుంటే మనకు పొరపాటు జరిగినట్టే. అధికారం ఉన్న చోట దుర్వినియోగం ఎక్కడైనా జరగవచ్చు. ఈ లైన్ మనం చాలాసార్లు వినే ఉంటాం. పెద్దవాళ్ళు తప్పు చేయరు అనే భ్రమ ఎంత ప్రమాదకరమో ఈ కేసు చూపించింది. అలాగే ఇంటర్నెట్లో వచ్చే ప్రతి లీక్ను నిజం అని నమ్మకూడదని కూడా నేర్పించింది. ఈ వీడియోలో నేను ఒక తీర్పు ఇవ్వడం లేదు. నేను చెప్పేది ఒకటే: ఆధారాలు చూడాలి, బాధితుల మాటలు ఖచ్చితంగా వినాలి, కోర్టు ప్రక్రియను మనం గౌరవించాలి. సెన్సేషనల్ థంబ్నెయిల్స్ కంటే నిజం ముఖ్యం, ఎక్కువ వ్యూస్ కంటే బాధితుల గౌరవం ముఖ్యం. ఈ కథను చెప్పేటప్పుడు మనం ఒక ముఖ్యమైన తేడా గుర్తించాలి: ఆధారానికి ఆరోపణకి మధ్య ఉన్న తేడా. ఎప్స్టీన్ ఫైల్స్లో కనిపించే ప్రతి పేపర్ కోర్టు సాక్ష్యం కాదు. కొన్ని బాధితుల వాంగ్మూలాలు, కొన్ని విచారణ నోట్లు, కొన్ని వ్యక్తిగత డైరీలు. కోర్టు ముందు నిలబడే ఆధారాలకు ఒక క్రమం ఉంటుంది: చైన్ ఆఫ్ కస్టడీ, ఫోరెన్సిక్ నిర్ధారణ, క్రాస్ ఎగ్జామినేషన్. ఇవన్నీ దాటుకున్నప్పుడే ఒక విషయం నిజంగా మారుతుంది. అందుకే మనం ఈ వీడియోలో చెప్పేది తీర్పు కాదు, ఇప్పటి వరకు బయటకు వచ్చిన ధృవీకరించిన సమాచారం మాత్రమే. అమెరికా చట్టంలో ఇలాంటి కేసులు చాలా నెమ్మదిగా ముందుకు సాగుతాయి. మొదట బాధితుల స్టేట్మెంట్లు రికార్డ్ అవుతాయి. తర్వాత డిజిటల్ ఆధారాలు, ఈమెయిల్స్, ఫొటోస్, ట్రావెల్ లాగ్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కు వెళ్తాయి. ఆపై ప్రాసిక్యూటర్లు ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్ను కోర్టులో చూపించాలి. ఒక్క ఘటన కాదు, ఒక వ్యవస్థగా ఈ నేరం ఎలా నడిచిందో అనేది నిరూపించాలి. ఎప్స్టీన్ కేసు క్లిష్టంగా మారడానికి కారణం ఇదే. ఇది ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, ఒక నెట్వర్క్ యొక్క కథ. బాధితులు ఫిర్యాదు చేయడానికి కూడా ప్రత్యేక ప్రక్రియ ఉంటుంది. చాలామంది సంవత్సరాల తర్వాత ముందుకు వచ్చారు. ఎందుకంటే ఇలాంటి నేరాల్లో భయం, సిగ్గు, బెదిరింపులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి సపోర్టు ఉండదు. అందుకే చట్టం స్టాట్యూట్స్ ఆఫ్ లిమిటేషన్స్ను కొన్ని సందర్భాల్లో సడలిస్తుంది. కౌన్సిలింగ్, ప్రొటెక్షన్, గుర్తింపు దాచడం, ఇవి బాధితులకు ఇచ్చే హక్కులు. ఈ అంశాలు మన దేశంలోనూ ఎంత అవసరమని ఈ కేసు మరోసారి గుర్తు చేస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియా పాత్ర గురించి మాట్లాడాలి. లీక్ అయిన డాక్యుమెంట్లను ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారో దానిపై నిజం ఆధారపడదు. ఒక పేరు లిస్టులో కనిపించగానే వీడియోలు తయారవుతున్నాయి. కానీ చట్టం అలా పనిచేయదు. గిల్ట్ బై అసోసియేషన్ న్యాయం కాదు. ఈ కేసు మనకు మీడియా బాధ్యతను కూడా నేర్పించింది. కొన్ని ఛానళ్ళు కథను డ్రామాగా మార్చాయి. బాధితుల పేర్లు, ఫోటోలు లీక్ అయ్యాయి. అది రెండోసారి దుర్వినియోగం చేసినట్టే. నిజమైన జర్నలిజం బాధితులను కాపాడాలి, సంచలనాన్ని కాదు. అందుకే ఈ వీడియోలో ఎక్కడా వ్యక్తిగత వివరాలు బయట పెట్టడం లేదు. ఇక్కడ చెప్పిన ప్రతి అంశం ప్రజలకు అందుబాటులో ఉన్న కోర్టు పత్రాలు, అధికారిక ప్రకటనలు, ప్రధాన మీడియా రిపోర్టుల ఆధారంగానే తీసుకోవడం జరిగింది. మేము ఎవరికీ దోషిత్వం ప్రకటించడం లేదు. విచారణ కొనసాగుతున్న కేసులో తీర్పు ఇవ్వడం మా పని కాదు. మా పని ప్రేక్షకులకు అర్థమయ్యేలా సమాచారం చెప్పడం మాత్రమే. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను అడుగుతున్నది సంచలనం కోసం కాదు, ఇలాంటి కఠినమైన విషయాలను బాధ్యతగా మాట్లాడేందుకు. ఎప్స్టీన్ ఫైల్స్ మనకు ఒక హెచ్చరిక అని చెప్తూ, వ్యవస్థలు పారదర్శకంగా లేకపోతే అత్యంత బలహీనులే బలైపోతారు. ఇప్పుడు ఆ బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరిగే తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.